ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి ఈ వాస్తవాలను ప్రజలందరికీ చేర్చే ప్రయత్నంలో మీరు కూడా మాకు సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి 28 సంవత్సరాల తర్వాత జైలు శిక్ష పడిందండి. 18 నెలలు జైలు శిక్ష పడిందట. చాలామంది ఇప్పుడున్న తరానికి అయితే ఆ కేసు ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే దాదాపు 3 తరాల క్రితం, 3 దశాబ్దాల క్రితం జరిగిన నేరం ఇది. ఇది న్యాయం జరిగిందనాలా, అన్యాయం జరిగిందనాలా, ఏం చేయాలో తెలియని పరిస్థితిలోనే ఉందండి ఇప్పటికి. ఇంకా నాకు తెలిసి ఇది తోట త్రిమూర్తులు గారికి గుడ్ న్యూస్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే శిరోమండనం కేసు ఉంది అంటేనే 3 పదవులు ఇచ్చాడు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏకంగా దానిలో శిక్ష కూడా పడిందంటే ఇంకా ఎన్ని ప్రమోషన్లు ఇస్తాడో ఆయనకి. ఇది 1997లో జరిగిందండి. దళిత యువకులు 3 అప్పుడు మా ఎలక్షన్లు జరుగుతున్నాయటండి. ఎలక్షన్లు జరుగుతూ ఉంటే తోట త్రిమూర్తులు అనే వ్యక్తి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడట. ఇండిపెండెంట్గా గంట గుర్తు మీద పోటీ చేస్తే వీళ్ళ 3 బీఎస్పీ తరఫున బూత్ ఏజెంట్లుగా పనిచేశారట. బూత్ ఏజెంట్లుగా బీఎస్పీ పార్టీ తరఫున పనిచేస్తూ అక్కడ రిగ్గింగ్ చేస్తున్న తోట త్రిమూర్తులు గారిని వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుంటే ఆ కోపం పెట్టుకున్నాడు ఆయన, ఆ కసి పెంచుకుని ఏదో కారణం చూపించి ఈవ్ టీచింగ్ చేశాడనో లేదా మరోటి చేశాడనో కారణం చూపించి ఆ యువకులకి శిరోముణను అంటే జనాలు అందరి మధ్యలో పెట్టి గుండు కొట్టించారటంటే. దాంతోపాటు కనుబొమ్మలు కూడా గీయించేసాడట. ఏమంటే 30 సంవత్సరాల క్రితం దాదాపుగా ఎవరైనా ఒక దళితుడు ఇతర కులాల అమ్మాయిల్ని, పెద్ద కులాల అమ్మాయిల్ని కనుక ఏమన్నా ఈవ్ టీచింగ్ చేస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి కొల్ల పొడిపించేసేవారు కదండి. ఘోరాతి ఘోరంగా కొట్టించేవారు పోలీస్ స్టేషన్లో పెట్టి, నిజంగా తప్పు చేస్తే. ఆ తప్పు చేయలేదు కాబట్టి ఆ నెపం చూపించి తోట త్రిమూర్తులు గారు అప్పుడున్న ఆ యువకులకి గుండు కొట్టించేయడం, కనుబొమ్మలు గీయించేయడం. మీరు చెప్తే నమ్మరు, 2 ముద్దాయిల్లో 2 ఎవరైతే బాధితులు ఉన్నారో అందులో ఒక ఆయన చనిపోయాడట. 24 మంది సాక్షుల్లో 11 మంది సాక్షులు చనిపోయారట. మొత్తానికి ఇప్పటికి ఈ లోపల తోట త్రిమూర్తులు గారు చాలా పదవులు అనుభవించారు, చక్కబోలు డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు 28 సంవత్సరాల క్రితం తర్వాత 18 నెలలు జైలు శిక్ష అన్నారు. 18 నెలలు అంటే ఆయన వెంటనే ఇలా బెయిల్ పెట్టుకుంటాడు, అలా బయటకు వస్తాడు. అయితే కనీసం కోర్టులు, చట్టం బ్రతికుంది అని మాత్రం ఈ తీర్పు తెలియజేసిందండి. వీలైతే అవకాశం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళిత కాలనీలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకి పాలాభిషేకం చేయండి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేకపోయినా కూడా 28 సంవత్సరాల తర్వాత అతని దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అతను ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినా కూడా కేసు నుంచి తప్పించుకోలేపాడు, శిక్ష నుంచి తప్పించుకోలేపాడు. అయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ శిరోమండనంలో కేసులో ఆయన నిందితుడని తెలుసు కూడా. అమలాపురం అనే ఎస్సీ కాన్స్టిట్యున్సీకి, ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, దానికి ఇన్ఛార్జిని చేశాడు ఆయన్ని. తర్వాత ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. తర్వాత మండపేటకి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన్ని పార్టీలో సస్పెండ్ చేస్తారంటారా? సస్పెండ్ చేయాలి. దళితుల మీద ఏమాత్రం అతనికి గౌరవం ఉన్నా ఖచ్చితంగా ఇతను ఆల్రెడీ నేరస్తుడని కోర్టు కన్ఫర్మ్ చేసింది. పోనీ ఇప్పటి వరకు అయితే అబ్బాయి అది నేరస్తుడు కాదండి, కోర్టు ఏం చెప్పలేదు కదా, శిక్ష విధించలేదు కదా నేను చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కోర్టే ఇతను ఖచ్చితంగా నేరానికి పాల్పడ్డాడు. వాళ్ళకి ఆ దళిత యువకులకి శిరోమండనం చేయించడంతో పాటు కనుబొమ్మలు కూడా గీయించాడు అని కోర్టు డిసైడ్ చేసింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏం చేస్తారు? ఈరోజు సాయంత్రం 5 గంటలకైతే ఉత్తరకంచిలో ఒకవేళ ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఉత్తరకంచిలో అంబేద్కర్ గారి స్టాట్యూకి పాలాభిషేకం సాయంత్రం 5 గంటలకి. అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడ పాల్గొనండి. అవకాశం లేని వాళ్ళు మీ ప్రాంతాల్లో పాలాభిషేకం చేసే ఫోటోలు, వీడియోలు మాకు పంపించండి. మాకు పంపిస్తే మేము అది రేపు డిస్ప్లే చేస్తాం. నెంబర్ చెప్పు పృథ్వీ, వాట్సాప్ నెంబర్. 31810248. ఈ నెంబర్కి మీరు పాలాభిషేకం చేసిన ఫోటోలు, వీడియోలు పంపిస్తే కనీసం ఈ రాష్ట్రంలో దళిత జాతి అనేది ఒకటి బతుకుంది, దళితులు ఉన్నారు, వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది. ఆ కులానికి కులం పేరుతో వాడికి ఇలా శిరోముండం చేస్తే
రాష్ట్ర వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళితులు వ్యతిరేకిస్తారు. అలాంటి వ్యక్తులకు శిక్ష పడితే వాళ్ళందరూ ఆనందిస్తారు, వాళ్ళందరూ సంతోషిస్తారనే ఆ విషయాన్ని కనీసం సమాజానికి తెలియజేద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకి బెయిల్ ఇచ్చేస్తారు, పైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా కల్పిస్తారు. చాలా సింపుల్ అండి. 18 నెలలు పడింది. 28 సంవత్సరాల క్రితం కేసు. ఈ చట్టం మీద, కోర్టుల మీద సామాన్యులకి ఎలా గౌరవం ఉంటుందండి? ఇంత ఘోరమైన కేసుల్లోనే ఇంత నిర్లక్ష్యం. అయితే తోట త్రిమూర్తులు గారు ఆడు ఎస్సీ వాళ్ళు కాదు, వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి మొదలెట్టారు కొన్ని రోజులు. అంటే క్రిస్టియన్కి అయితే గుండు కొడితే కేసు ఉండదా? అదేంటో నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. కొన్ని చట్టాలు మాకు అనుకూలంగా రూపొందించిన చట్టాలే మా పాలిటి శాపాలుగా మారుతున్నారు ఇలాంటి వాళ్ళు. ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉపయోగించాలంటే అతను ఖచ్చితంగా క్రైస్తవుడు కాదని నిరూపించుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో. అందుకనే వాళ్ళ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద క్రైస్తవుడు అనే నెపం కొన్ని రోజులు నడిపించారు. 28 సంవత్సరాలు ఎంత దారుణమైన కేసు నడిచిందంటే ఏం చెప్పాలండి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూస్తామండి. మేమైతే ఏం ఊరుకోం. ఇలాంటి వ్యక్తులే ఇంకా మేము చట్టసభల్లో పంపిస్తాం, వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తామంటే అయినా కూడా ఒప్పుకునే జాతి దళిత జాతి అంత నీచమైన జాతి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కంటిన్యూ చేస్తారు. లేదు, ఎందుకంటే అనంతబాబు అతను ఒక ఎమ్మెల్సీ చంపేశానని ఒప్పుకున్నాడు, శవాన్ని ఇంటి దగ్గర పారేశానని ఒప్పుకున్నాడు. అయినా అతన్ని పార్టీని సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అవినాష్ రెడ్డి సొంత బాబాయిని చంపేసింది అతనే అని చెప్పి సిబిఐ చెప్పింది, అయినా అతను కూడా పార్టీని సస్పెండ్ చేయలేదు, మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ మన పాపం శిరోమండం ప్రసాద్ వెళ్ళి అదే వైసీపీలో జాయిన్ అయిపోయాడు. అప్పుడు నేను దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ మాట్లాడలే. ఎందుకంటే ఈ కేసులోనే 28 సంవత్సరాలు పట్టింది ఇప్పుడుగా శిక్ష పడ్డానికి. ఆ ప్రసాద్ గారి కేసు ఎప్పుడు తేలాలి? ఎందుకులే అనుకున్నట్టున్నాడు. పాపం ఎవరైతే గుండెకి ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అది ఇంకా ఘోరం అండి. ఇక్కడున్న చట్టాలు పేదోడి విషయంలో ఇంత దారుణంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. కానీ ఎనీహౌ మొత్తానికి ఆయనకి శిక్ష పడింది. ఎంత అలాటోడన్నా చట్టం నుంచి ఏదో ఒక రోజు చట్టానికి దొరకాల్సిందే. ఎన్ని 100 కోట్లు ఉన్నా, ఎంత పెద్ద అది నాయకుడైనా, లేకపోతే ఎన్ని పదవులు చేసినా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం శిక్ష ఉంటుంది. అంబేద్కర్ గారు రాసిన చట్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు అనేది మరొకసారి రుజువైందండి. ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేయాలి. ఆయన సస్పెండ్ చేసేదాకా ఖచ్చితంగా మేము పోరాటం కొనసాగిస్తాం. ఎందుకంటే ఇలాంటి ఒక వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేసి ఏ పార్టీ అతనికి అవకాశం ఇవ్వకపోతే రేపు పొద్దున ఎప్పుడన్నా సరే ఇలాంటి వ్యక్తులు అహంకారంతో అమాయకుల మీద దాడులు చేయకుండా ఉంటారు. అరే మనం కూడా అలా దాడి చేస్తే తోట త్రిమూర్తులను చూడండి, అతనికి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది కాబట్టి మనం చేయకూడదు అనే భయం అన్న ఉంటుంది కాస్త. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూద్దామండి. చూసి అప్పటి వరకు మాత్రం మన పోరాటాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అంతే. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.